ఇంకో 3 ఏళ్లలో చంద్రబాబు ప్రభుత్వం పోతుందని, మళ్లీ వచ్చేది వైసీపీ ప్రభుత్వమే అని మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. రాష్ట్రంలో భయానక పరిస్థితులు నెలకొన్నాయని, రాజ్యాంగం మనుగడ ప్రశ్నార్థకంగా మారిందన్నారు. బుధవారం ప్రెస్ మీట్ లో జగన్ మాట్లాడారు. నాణ్యానికి అటువైపున వర్షన్ కూడా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో ఇటీవల జరిగిన కొన్ని పరిణామాల మీద, దారుణమైన కొన్ని పరిణామాల మీద ఈ ప్రెస్ మీట్ ఈరోజు పెట్టడం జరుగుతూ ఉంది. రాష్ట్రంలో ఈరోజు నిజంగా చంద్రబాబు నాయుడు గారి కుట్రల నేపథ్యంలో రెడ్ బుక్ రాజ్యాంగం తాను ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్న వైఖరి, పొలిటికల్ గవర్నెన్స్ అన్నది రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు టేక్ ఓవర్ చేసుకుని నడిపిస్తూ ఉన్న తీరును, వీటి నేపథ్యంలో రాష్ట్రంలో ఒక భయానక పరిస్థితి ఈరోజు వాతావరణము రాష్ట్రంలో నెలకొని ఉంది. ఈ రాష్ట్రంలో ఈరోజు ప్రజాస్వామ్యం కానీ, చట్టం కానీ, రాజ్యాంగ మునగడ కానీ ఇవన్నీ కూడా ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి. రాష్ట్రంలో ఈరోజు ఉన్నది ఒకే ఒక ప్రతిపక్ష పార్టీ. మిగిలినటువన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారితో పాటు అధికారం పంచుకొని ఉన్న పార్టీలే. టీడీపీ అయినా, బీజేపీ అయినా, జనసేన అయినా అన్నీ కూడా అధికారంలో భాగస్థులై అధికారంలో ఉన్న పార్టీలు. రాష్ట్రంలో మిగిలి ఉన్నది ఒకే ఒక్క ప్రతిపక్ష పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ప్రజలకు ఏ కష్టం వచ్చినా కూడా పలుకుతా ఉన్న పార్టీ కూడా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎవరికి ఏ కష్టం వచ్చినా, రైతుకు ఏ కష్టం వచ్చినా, అక్క చెల్లెమ్మలకి ఏ కష్టం వచ్చినా, నిరుద్యోగులకు ఏ కష్టం వచ్చినా, విద్యార్థులకు ఏ కష్టం వచ్చినా, చివరికి ఉద్యోగులకు ఏ కష్టం వచ్చినా కూడా ఇదే కాక అధికారం కోసం చంద్రబాబు నాయుడు చేసిన మోసాలు, ఆయన సూపర్ 6, ఆయన సూపర్ 7 సహా 143 హామీలు తానిచ్చి అడ్డగోలుగా ప్రజలను మోసం చేసి అడ్డగోలుగా తాను పరిపాలన చేస్తూ ఉన్న ఈ సంవత్సర కాలంలో తన మోసాలను ఎండకడుతూ తనను ప్రశ్నిస్తూ ఉన్న పార్టీ కూడా ఒకే ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. విశాఖ జిల్లా పెందుర్తి సంవత్సర కాలంలో 229 కోట్లతో పెందుర్తి నియోజకవర్గం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న పంచకాల పెందుర్తి నియోజకవర్గం పిడగాడి గ్రామంలో 1,50,00,000 రూపాయల అభివృద్ధి చేసిన రోడ్లు, కాలువలు, మంచినీటి కుళాయిలు ప్రారంభోత్సవం పాల్గొన్న పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు పంచకర్ల రమేష్. పెనగాడి గ్రామం శివారు కోట్నివానిపాలెంలో 90 లక్షల జలజీవన్ మిషన్ 60 లక్షల రూపాయలతో నిర్మించిన కాలువలు, రోడ్లు ప్రారంభోత్సవం చేసిన పంచకర్ల. ఈ సందర్భంగా రమేష్ బాబు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం సంవత్సరం కాలంలోనే 229 కోట్లతోనే నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం, గత ప్రభుత్వ హయాంలో జరిగిన రోడ్డు పనులన్నీ కూడా ఏర్పడిన తర్వాత గ్రామాల్లో రోడ్డు వేషం, మంచినీటికి ఇబ్బంది పడుతున్న కాలనీ వాసులకు జలజీవన్ సుందర మంచినీటి అందించామన్నారు. ప్రతి పేదవాడికి ఇల్లు నిర్మాణానికి నగరంలో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతంలో 3 సెంట్లు భూమి ఇస్తున్నామని, అలాగే ఇంటి నిర్మాణానికి 2.5 లక్షలు అందిస్తున్నామని తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాల్లో వర్కులు కంప్లీట్ అయినవి, పనులు ప్రారంభించినవి, వర్కులు కంప్లీట్ అయినవి. గతంలో పనులు ప్రారంభించినప్పుడు ఒకసారి వచ్చా, ఇప్పుడు వర్కులు కంప్లీట్ అయిన తర్వాత ప్రారంభోత్సవం చేయడానికి రెండవ దఫా వచ్చా. ఏదైనా పేదలకి వాళ్ళ చిరకాల వాంచి తీర్చినప్పుడే
ఏ రాజకీయ నాయకుడికైనా ఆనందం, తృప్తి. మరి గతంలో వచ్చినప్పుడు ఇక్కడ మహిళలందరూ చెప్పారు, మట్టిలో బురదలో ఉంటున్నామండి, మాకు రోడ్లు కావాలి అని చెప్పి. మరి ఈ రోజున చూస్తే ఏ ఒక్క వీధి వదలకుండా అన్ని వీధుల్లో కూడా 54 లక్షలతో ఇక్కడ రోడ్లు వేసాం. మరి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తే చాలా మాకు జాబ్ సాటిస్ఫాక్షన్, ఆనందం వస్తుంది. మరి అలాగే ఈ ముందును కూడా 54 లక్షలతో ట్యాంక్ కానీ రోడ్లు కానీ కార్యక్రమాలు చేసుకున్నాం. భవిష్యత్తులో కూడా నేను ఒకటే చెప్తా ఉన్నాను, 229 కోట్ల రూపాయలు ఒక సంవత్సరంలో అభివృద్ధి చేశాం. దానికి ఏదో కథలు చెప్తున్నారులే అనుకుండా ఈ రోజు వేదిక మీద బుక్ కూడా రిలీజ్ చేయబోతా ఉన్నా. 229 కోట్ల సంవత్సరంలో ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా తెచ్చామంటే అది మా తాలూకా కమిట్మెంట్, మా తాలూకా ప్రజల పట్ల మాకున్న కన్సైన్. దాన్ని గుర్తించమని చెప్పి కోరుతూ, అనునిత్యం కూడా మరి ఇక్కడ ప్రజలు కూడా కొన్ని పాస్ పుస్తకం విషయం కానీ, ఇంకా కళ్యాణ మండపం, ఇక్కడ ఈ ప్రాంతానికి కళ్యాణ మండపం విషయం కానీ, ఇతరత్ర కొన్ని విషయాలు చెప్పారు. కొంత పెన్షన్లు, ఒకరిద్దరు పెన్షన్లు తీసేశారని కానీ, ఒకరిద్దరు ఇల్లు లేవని కానీ నేను మీడియా ద్వారా చెప్పాను, మళ్ళీ చెప్పి అనేక సార్లు పేపర్లో కూడా రాయించాను. కొత్తగా పెన్షన్లు, ఇల్లు, రేషన్ కార్డులు ఇస్తున్నాం, మీరు బుక్ చేసుకోండి అని చెప్పి. తప్పకుండా రాబోయే 1 ఇయర్లో శాచ్యులేషన్ మోడ్లో అందరికీ కూడా అన్నీ ఇస్తా. కొత్తగా ఇల్లు పెట్టుకున్న వాళ్ళకి ఇంకొక శుభవార్త ఏమిటి అంటే, గతంలో జగనన్న కాలనీలు అని చెప్పి 1 సెంటు భూమి ఇచ్చినాయి, ఇప్పుడు నగరాల్లో 2 సెంట్లు, విలేజ్లో 3 సెంట్లు చేశాం. అదే కాకుండా అమౌంట్ కూడా గతంలో 1,50,000 ఇప్పుడు 2.5 లక్షలు చేశాం. అంటే అమౌంట్ పెంచా, ఇచ్చే జాగా పెంచా. మరి గతంలో తీసుకున్న వాళ్ళు కూడా అయ్యో కాస్త లేట్ అయితే బాగుండేది అన్నంత తృప్తిగా ఇప్పుడు హౌసింగ్ స్కీము కంటిన్యూ అవబోతా ఉంది. అందరూ లబ్ధిదారులు కావాలి, అందరికీ అన్నీ అందాలనేది ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం యొక్క సంకల్పం. మేము కూడా కమిట్మెంట్తో పనిచేస్తా ఉన్నాం. పేదల కళ్ళల్లో ఆనందం చూడాలని ఒక ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నాం. అందరికీ అన్ని విధాలా కూడా అన్ని ప్రాంతాలని కూడా చూసుకుంటాం, చేస్తామని చెప్పి మాట్లాడుతున్నాం. విశాఖ గాజువాక మండలం కూర్మనపాలెంలో సర్వే నంబర్ 60/3లో భూమి కబ్జా. మీడియా సమావేశంలో ఫ్లాట్ ఓనర్స్ తమ పేరిట ఉన్న స్థలాలను దౌర్జన్యంగా ఆక్రమించడమే కాకుండా తమను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్న భాజపా నాయకుడు సాగి కాశీ విశ్వనాథ్ రాజుపై చర్యలు తీసుకోవాలని కూర్మనపాలెంకు చెందిన కైలాష్ నగర్ లేఅవుట్ ఫ్లాట్స్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు కోరారు. ఈ మేరకు బుధవారం గాజువాక ఎస్బిటి కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ సర్వే నెంబర్ 60/3లో 29 మంది ఫ్లాట్స్ ను 1982 నుంచి దపదపాలుగా కొనుక్కున్నట్లు తెలిపారు. 2005లో గజపతిరాజు సీతారామవర్మ మరియు పెనుమస్స శ్రీనివాసవర్మను అడ్డుపెట్టుకుని కాశీ విశ్వనాథరాజు మొత్తం స్థలాన్ని కబ్జా చేసి ఆనాటి నుంచి ఇబ్బందులకు గురి చేస్తూనే ఉన్నాడని ఆరోపించారు. ఈ విషయమై తాము కోర్టును సంప్రదించగా ఇందులో కొంతమందికి డిగ్రీ ఇచ్చారని, జడ్జిమెంట్ వచ్చిన తర్వాత వారంతా స్థలంలోని వెళ్తే పోలీసులను అడ్డుపెట్టుకుని తామెవర్ని లోనికి వెళ్లనీయకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. ఈ విషయమై అనేక పర్యాయాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్డర్ కాపీతో స్థలంలోకి వెళ్లి గది నిర్మాణం చేయడానికి ప్రయత్నించగా సతీష్ నాయుడు, అశోక్ వర్మలు కొంతమంది మనుషులతో లోనికి ప్రవేశించి గోడ పడగొట్టించారని తెలిపారు. కబ్జాదారుల నుంచి తమకు రక్షణ కల్పించాలని కోరుతూ సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి లోకేష్, హోంమంత్రి అనిత, స్థానిక ఎమ్మెల్యే పల్లా, జిల్లా కలెక్టర్లకు ఫిర్యాదు చేశామని చెప్పారు. ఈ సమావేశంలో ఫ్లాట్ ఓనర్స్ కె లక్ష్మి, వి కృష్ణ, మాధవి, జగదీష్ బాబు, సత్యనారాయణ, భవానీరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ స్థలం ఇది మా నాన్నగారు 2024లో తీసుకున్నారండి. 2004లో తీసుకున్నారండి. అయితే అప్పటి నుంచి కూడా ఇలాగే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తా ఉన్నాము. తర్వాత ఆయన ఎక్స్పైరీ అయిపోయారండి. మేము 2 ఆడపిల్లలం. మాకు కోర్టుకి వెళ్ళామండి. కోర్టులో మేము గెలిచాము. ఇదిగోండి అమీనా వచ్చి మాకు హ్యాండ్ ఓవర్ చేశారండి. హ్యాండ్ ఓవర్ చేసిన ఫొటోస్. ఆ తర్వాత మేము ఇలాగ ఇది కట్టుకున్నామండి. మేము షెడ్ వేసాము. షెడ్ వేసి విఎల్టీ కూడా ప్రహరీ గోడ కట్టి రేకుల షెడ్ అన్ని వేసామండి. చిన్నది విఎల్టీ కూడా కట్టామండి.
కట్టిన తర్వాత ఏం చేశారు, ఇంకా వీళ్ళందరూ ఎంటర్ అయ్యి కూల్చేశారండి మొత్తం. అప్పటి నుంచి కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారండి. కాశీ విశ్వనాథరాజు గారు వీళ్ళందరూ వాళ్ళు ఉండి వెనక నుంచి అన్ని చేపించి మమ్మల్ని అసలు లోపలికి వెళ్ళనివ్వకుండా, ఏమి చేయనివ్వకుండా, ప్రతిసారి పోలీసుల్ని పంపించి బెదిరించి, వెనక నుంచి కూడా బెదిరింపులు చేసి, ఇదిగోండి ఇవన్నీ పేపర్స్ అండి, ఇవి మేము గెలిచినవి, ఇవన్నీ పేపర్స్ అండి. ఈయన కాశీ విశ్వనాథరాజు అండి, బీజేపీ లీడర్ అండి. ఈయనే వెనకుండి ఈయనే అన్ని చేపిస్తున్నారండి. అవునండి, బీజేపీ లీడర్. అతను రాలేదండి, అతను రాకుండా వెనకుండి అన్ని చేపిస్తున్నారండి. అయినేనండి వెనకుండి ఇవన్నీ మేము ప్రతిసారి మేము వెళ్ళి చేసుకుందాము, విఎల్టీ కట్టినా ఏం చేసినా కూడా మమ్మల్ని అసలు లోపలికి రానివ్వకుండా చాలా ఇబ్బంది పెడుతున్నారండి. మేము ఇలా వెళ్ళి కట్టడము, ఒక 4 రోజుల్లో అది కూల్ చేయడం జరుగుతుందండి. ప్రతిసారి కూడా ఇలాగే అవుతుందండి. మాకు ఏంటంటే ఈ గవర్నమెంట్, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, దయచేసి పల్లా శ్రీనివాసరాజు గారు, ఇవన్నీ మా వండి ఇవి స్థలాలు ఎప్పటి నుంచో తిరుగుతూ చాలా ఇబ్బంది పడుతున్నామండి. ఇద్దరం ఆడపిల్లలు కోర్టులో గెలుసుండి కూడా మాది మేము ఏం చేసుకోలేకపోతున్నాం. దయచేసి మీరందరూ మాది మాకు ఇప్పించండి. ఆయన మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారండి. కాశీ విశ్వనాథరాజు గారు అన్ని రకాలుగా కూడా ఇబ్బంది పెడుతున్నారు. ఆయన ఎంటర్ అవ్వకుండా మీరే మాకు ఏదో ఒక న్యాయం చేయాలండి. మధురవాడలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు శంకుస్థాపన చేశారు. 6వ వార్డు హారిచ్ కాలనీలో ఆయన పర్యటించారు. మొత్తం 1,75,00,000లతో ఈ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. నమస్కారం. ఈరోజు జీవీఎంసీలోని 6వ వార్డులో దాదాపు 1,75,00,000 రూపాయలతోటి 8 రకాల పనులకి శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది. 2014-19 తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా మొత్తం భీమిలి నియోజకవర్గంలో అభివృద్ధి అంటే ఏంటో అందరూ కూడా తెలిసే విధంగా దాదాపు 4,700 కోట్ల రూపాయలతోటి ఆ రోజు అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇటా వార్డుల్లో కానీ అలాగే గ్రామాల్లో కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా మనం వేసిన రోడ్లు కానీ, మనం కట్టిన కాలువలు కానీ, లేకపోతే పార్కులు కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, స్కూల్ బిల్డింగ్స్ కానీ మనకి కళ్ళెదురు కనిపిస్తూ అభివృద్ధి అంటే ఏంటి అందరూ కూడా తెలిసే విధంగా ఆ రోజు మనం చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన 5 ఏళ్ళు వైఎస్ఆర్ ప్రభుత్వంలో అభివృద్ధికి పూర్తిగా దూరంగా ఈ ప్రాంతాలన్నీ కూడా ఉండిపోయినాయి. మళ్ళీ మొన్న ఎలక్షన్లో మనం చెప్పాం, మళ్ళీ అభివృద్ధి జరగాలంటే కూటమి ప్రభుత్వం రావాలని. మనం కోరుకున్న విధంగానే ఆ రోజు ప్రజల ఆశీస్సులతోటి భీమిలి నుంచి మనం 93,000 ఓట్ల భారీ మెజార్టీ మనం గెలవటం, అంతేకాకుండా రాష్ట్రంలో కూడా కూటమి ప్రభుత్వం ఒక ఘన విజయం సాధించి మొత్తం 124 సీట్లతోటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా కూడా పదవులు చేపట్టడం జరిగింది. మరి ఆ సంవత్సరం పాటు అయిపోయింది ఆల్రెడీ. ఈ తొలి ఏడాది సుపరిపాలన మొత్తం కూడా పూర్తి చేసుకున్నాం. మనం ఇప్పుడే ఇంటింటికి కూడా కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాం. ఈ ఏడాదిలో చూసుకున్నా కూడా ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు, మరో పక్క సంక్షేమ కార్యక్రమాలు, రెండు కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్తున్న విషయం కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఈ 6వ వార్డులో తీసుకుంటేనే ఈ ఒక్క సంవత్సరంలోనే దాదాపు 5 కోట్లకు పైగా అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. మళ్ళీ ఈరోజు దాదాపు ఒక 1,75,00,000తోటి ఇంకా కూడా భవిష్యత్తులో చేయాల్సింది చాలా ఉన్నాయి. అంటే గతంలో 2014-19లో మనం ఏవైతే కార్యక్రమాలు చేసి మిగిలిపోయి ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ ఈరోజు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ మన హయాంలోనే ఆ కార్యక్రమాలన్నీ కూడా కొనసాగిస్తూ ఉన్నాం. అభివృద్ధి కార్యక్రమాలు ఎలాగా ఉంటే సంక్షేమ కార్యక్రమాలు కూడా చూసుకుంటే గతంలో మరి సంక్షేమ కార్యక్రమాలు అంటే ఏదో వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ సొంతలాగా చెప్పుకునేవాళ్ళు, కానీ సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికింది, శ్రీకారం చుట్టింది స్వర్గీయ అన్న ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ నుంచి. మరి తెలుగుదేశం పార్టీ ఏ విధంగా సంక్షేమ కార్యక్రమాలు చేస్తుందో కూడా మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే పెన్షన్లు ఉన్నాయి, పెన్షన్లు మనం 200 రూపాయల నుంచి 1,000 రూపాయలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. 1,000 రూపాయల నుంచి మళ్ళీ 2,000 చేసిన ఘనత కూడా ఆయనదే. మరి ఆ 2,000 నుంచి 3,000 చేయడానికి జగన్మోహన్ రెడ్డికి 5 ఏళ్లు పట్టింది. సంవత్సరానికి 250 లక్షలు పెంచుకుంటూ 5వ సంవత్సరం గాజువాక ఉక్కు నగరం సెక్టర్ 6 లో ఉన్న విమల విద్యాలయం మూసివేతపై ఆందోళన వ్యక్తం అవుతుంది.
విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని పాఠశాల తక్షణమే తెరవాలని డిమాండ్ చేస్తూ 78వ వార్డు కార్పొరేటర్ నిరాహార దీక్ష చేపట్టారు. విద్యా సంవత్సరం ప్రారంభమై నెల రోజులు దాటిపోయింది. కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి విశాఖ విమల విద్యాలయం స్కూలు ఈ రోజు కూడా ప్రారంభం కాలేదు. తీవ్ర ఆందోళన కొనసాగుతుంది. 1600 మంది విద్యార్థులు చదువులు అనేటువంటి రోడ్డు మీదకి ఏడ్చబడ్డాయి. ఈ పిల్లలందరూ కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి అవసరమైనటువంటి భూములు ఇచ్చినటువంటి నిర్వాసిత కుటుంబాల నుంచి వచ్చినటువంటి బిడ్డలు. ఈ బిడ్డల యొక్క చదువుని రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వలన ఈరోజు రోడ్డు మీద పడినటువంటిది. ఈ స్కూల్ ఎందుకు ఈ నెల రోజుల నుంచి ప్రారంభం కావటం లేదనేటువంటిది యాజమాన్యము చాలా నిర్లక్ష్యపూరితంగా వ్యవహారం చేసింది. గత నెల రోజుల క్రితమే స్టీల్ యాజమాన్యము స్కూల్ నిర్వహణ చేస్తున్న డైసిస్ సంస్థ అలాగే అందులో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుల మధ్య ఒక ఒప్పందం కూడా జరిగింది. ఈ స్కూల్ని వెంటనే ప్రారంభిస్తామనేటువంటిది కూడా స్టీల్ ప్లాంట్ యాజమాన్యం హామీ ఇచ్చింది. నెల రోజులైనా కానీ డిఈఓ గారికి ఇవ్వాల్సినటువంటి గుర్తింపు లెటర్ ఈ రోజు కూడా ఇవ్వకుండా తొక్కి పెట్టడం అనేటువంటిది చాలా ఆందోళన కలిగిస్తున్నది. దానివల్లనే 1600 మంది విద్యార్థుల యొక్క చదువులు అనేటువంటివి నట్టేట మునిగిపోతూ ఉన్నాయి. కానీ స్థానికంగా ఉండేటటువంటి విశాఖ ఎంపీ పార్లమెంట్ సభ్యులు శ్రీభరత్ గారు ఆయన జోక్యం చేసుకోవాలి. ఆయనది యొక్క బాధ్యత ప్రధానమైనటువంటి స్టీల్ మినిస్టర్ గారితో మాట్లాడడం, సిఎండి గారితో మాట్లాడటం, వెంటనే ప్రారంభించజేయటం ఆయన చర్యలు. కానీ ఆ విధంగా ఆ యొక్క బాధ్యత అనేటువంటి తీసుకోవటం లేదు. ఆయన వైఖరి అనేటువంటిది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉండే విమల విద్యాలయం మూసివేతకు దారితీస్తుంది అనేటువంటి ఆందోళన కలిగిస్తుంది. అలాగే స్టీల్ ప్లాంట్ రెండో ఇక్కడ గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు గారు ఆ నియోజకవర్గంలో ఉంది. వాళ్ళందరూ నిర్వాసిత కుటుంబాలు, వాళ్ళకు ఓట్లు వేసినటువంటి వాళ్ళు. మరి ఆయన జోక్యం చేసుకొని దాన్ని వెంటనే తెరిపించేటటువంటి బాధ్యతలు తీసుకోవటం లేదు. వీళ్ళిద్దరూ తగిన రెస్పాన్సిబిలిటీ తీసుకున్నట్లయితే ఈ స్కూల్ ఈ రోజు ప్రారంభం అయ్యేది. తీసుకోకపోవటం వలన ఈ సమస్య అనేటువంటిది పెరిగింది. మరి దీని అంతర్గతంగా ఏముంటుంది? కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఏం చెప్పింది, రాష్ట్ర చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఏం చెప్పింది? ఈ స్కూల్ని మూసేసి ఆ తర్వాత నారాయణ చైతన్యకి ఇవ్వాలనుకుంటున్నారా, లేకపోతే ఇంకొక వేరే వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నారా, లేకపోతే దీన్ని ఇంటర్నేషనల్ సంస్థగా మార్చి ప్రైవేట్ వాడికి అదానికి అంబానీకి ఒక ఇంటర్నేషనల్ స్కూల్గా సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం నగర కార్పొరేషన్ పరిధి హయాతి నగరం 43, 44, 45 వార్డులలో ప్రతి ఇంటికి వెళ్లి సమస్యలను తెలుసుకుంటూ సత్వరమే కొన్ని సమస్యలను పరిష్కారం చూపిస్తున్న ఎమ్మెల్యే గోడి శంకర్. సుపరిపాలనలో తొలి అడుగు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్న గారి ఆదేశాల మేరకు ఇంటింటికి వెళ్ళి అన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా, ఇక్కడ సమస్యల మీద మాట్లాడి కనుక్కోవడం చెప్పడం ఆదేశించడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు వచ్చి ప్రతి బూతుల్లో కూడా తిరిగి 123, 124, 125, 119, 120, 121, 122, 123 బూతుల్ని ఈరోజు మేము తిరిగాము. కొంతమందికి ఇంకా పెన్షన్స్ రాలేదు. ఎవరైతే కాంట్రాక్ట్ బేసిస్ ఆప్కాస్లో ఉన్నారో వాళ్ళు అవుట్సోర్సింగ్లో ఉన్నారో వాళ్ళకి కొన్ని పథకాలు రావట్లేదని వాళ్ళు చెప్పడం జరిగింది. అదే కాకుండా ఇక్కడ మౌలిక వసతులు ఏదైతే నీలం కాలనీలో డ్రైనేజ్ విషయం ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వీటన్నిటిపైన ఇప్పుడే కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లాను. తప్పకుండా దీనిపైన వీలైనంత తొందరగా యాక్షన్ తీసుకొని ప్రజలకి సౌకర్యవంతంగా ఉండే విధంగా నేను పూర్తి బాధ్యత తీసుకుంటానని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వెంకటేష్ గారు, అలాగే ఈ డివిజన్ ఇన్ఛార్జ్ మధు గారు, అలాగే సుశీలమ్మ గారు, ఇంకో డివిజన్ ఇన్ఛార్జ్ సుశీలమ్మ గారు, అలాగే ఈ ఏరియా పెద్దలు సీనియర్ నాయకులు రమేష్ రాజు గారు, అలాగే ఇంకో డివిజన్ ఇన్ఛార్జ్ నాగేంద్ర యాదవ్ గారు, అలాగే శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పట్టణంలో ఉన్న డిఎస్ఆర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇన్నేసుపేట గ్రామానికి చెందిన 10 తమ్మయ్య అనే వ్యక్తి బుధవారం ఉదయం మృతి చెందారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పట్టణ డిఎస్ఆర్ ఆసుపత్రిలో నిర్లక్ష్యం, వ్యక్తి మృతి. ఫిట్స్ తో బాధపడుతున్న వ్యక్తి నిన్న రాత్రి డిఎస్ఆర్ ఆసుపత్రిలో చేర్పించిన బంధువులు సరైన చికిత్స అందించకుండా డాక్టర్లు నిర్లక్ష్యం చేశారని ఆరోపిస్తున్న మృతుని కుటుంబ సభ్యులు. మృతుడు ఇచ్చాపురం మండలం ఈనీసుపేట గ్రామానికి చెందిన వ్యక్తి.
చికిత్స ఆలస్యం కావడంతో బాధితుడు మృతి చెందినట్లు ఆరోపిస్తున్న మృతుని కుటుంబ సభ్యులు. సకాలంలో వైద్యం అంది ఉంటే మా బిడ్డ బ్రతికేవాడని బాధితుడి తండ్రి కన్నీరు మున్నీరు. స్థానికులు కూడా ఆసుపత్రిలో జరుగుతున్న సేవలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ సంబంధిత వైద్యులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. సంబంధిత అధికారులు ఆసుపత్రి వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న స్థానికులు. డెంకాడ మండలం ఐనాడ వద్ద పోలీసులు 37 కేజీల గంజాయిని పట్టుకున్నారు. జిల్లా ఎస్పీ వకుల్ చందల్ తెలిపిన వివరాల ప్రకారం ఒడిశా నుండి విశాఖకు మారుతి కారులో తరలిస్తున్న గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. బటాలియన్ గేట్ దగ్గర వెహికల్ చెకింగ్ చేయడం జరిగింది. ఒక బండిలో గాంజా వస్తుందనే ఇన్ఫర్మేషన్ తో వెహికల్ చెకింగ్ చేస్తే ఒక 800 కారు, దాంట్లో 37.5 కేజీస్ గాంజా, 2 ముద్దాయిలు మనకి పట్టుబడడం జరిగింది. సో 2 ముద్దాయిలు ఒడిశా స్టేట్ కి సంబంధించిన వాళ్ళు, కోరాపుట్ డిస్ట్రిక్ట్ వాళ్ళిద్దరూ కూడా అక్కడ నుంచి గంజాయి లోడ్ చేసుకుని వైజాగ్ తీసుకెళ్లి వైజాగ్ నుంచి ఫర్దర్ చెన్నైకి తీసుకెళ్లే ప్లాన్ లో వాళ్ళని పట్టుకోవడం జరిగింది. సో వాళ్ళ దగ్గర నుంచి ఒక మొబైల్ ఫోన్, ఒక మారుతి 800 కార్, 37.5 కేజీ గాంజా సీజ్ చేశాము. వాళ్ళతో పాటు ఎవరైతే వాళ్ళని ఎంగేజ్ చేశారు, రాజేష్ అనే అతను అలియాస్ గణేష్, అతను కూడా కోరాపుట్ కి సంబంధించిన అతను వాళ్ళని 5,000 ఇస్తామని చెప్పి వాళ్ళని ట్రాన్స్పోర్టేషన్ కి తీసుకురావడం జరిగింది. అతను కూడా వాళ్ళకి ముందు ఒక వేరే కారులో అతను కూడా పైలట్ గా వెళ్ళాడు, కానీ అతన్ని మనం పట్టుకోలేకపోయాము. అతన్ని కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అతన్ని కూడా ట్రేస్ చేసి అతన్ని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. సో మన జిల్లాలో ఉన్న రూట్స్ ద్వారా కొంతమంది ఒక ముఠాగా ఏర్పడి ఒడిశా సైడ్ నుంచి, అంటే ఎంత గాంజా ఒడిశా నుంచి వస్తుంది, ఈ దీంట్లో ఆంధ్రాలో పండించిన గాంజా, ఆంధ్రాలో హార్వెస్ట్ చేసిన గాంజా ఏమి లేదు, అంతా ఒడిశా నుంచి గాంజా వస్తుంది. మన జిల్లా నుంచి అదర్ డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా వేరే వేరే సిటీస్ కి, చెన్నై గానీ, బెంగళూరు, హైదరాబాద్ కి తీసుకెళ్లడం జరుగుతూ ఉంది. అదే క్రమంలో వీళ్ళని పట్టుకోవడం జరిగింది. ఈ మధ్య మనం ప్రతి ఒక్క